వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అమ్మవారికి సమర్పించిన నైవేద్యం, ప్రసాదం నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో తనిఖీలు చేసినట్టు అధికారులు తెలిపారు. తిరుమలలో జరిగిన అవకతవకల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి, ఆలయ ఈవో శేషుభారతి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పిలిపించినట్లు భద్రకాళి ఈవో శేషుభారతి వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. కల్తీ జరిగిందని చెప్పేసి యావత్ భారతదేశాన్ని కుదిపేయడం జరిగింది. దీంతో పాటు ఈ యొక్క లడ్డు తయారులో మొత్తం నైవేద్యం సంబంధించిన దాంట్లో కూడా మొత్తం లోపాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే వరంగల్ నగరంలోని భద్రకాళి దేవస్థానం దగ్గర ఇక భద్రకాళి దేవస్థానానికి సంబంధించి నిన్న చూస్తే దేవాదాయ శాఖ వారు పంపించిన ఎవరైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ తనిఖీలు కూడా నిర్వహించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనతో పాటు ఈ భద్రకాళి దేవస్థానానికి సంబంధించిన ఈవో గారు ఉన్నారు. మేడం మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, నిన్న ఇక్కడ లడ్డు తయారీ కేంద్రంలో కానీ మొత్తం తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క తనిఖీలో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి? ప్రస్తుతం తిరుపతి విషయంలో జరుగుతున్న వివాదాల దృష్ట్యా మేము కావాలని ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ గారిని పిలిపించడం జరిగింది. ప్రత్యేకించి పిలిపించి క్లారిటీ ఇవ్వాలి, భద్రకాళి దేవస్థానంలో ఎంత చక్కగా ఉంది ఈ ప్రసాదం అనేది క్లారిటీ ఇవ్వాలని మొన్న ఈవినింగ్ నేను కృష్ణమూర్తి గారికి పిలిచి ఫోన్ చేస్తే రండి ఒక్కసారి రండి అని మనం పిలిస్తే వారు నేను జనగాంలో ఉన్నానమ్మా, రేపు మార్నింగ్ వస్తాను అని నిన్న మార్నింగ్ వచ్చారు. వచ్చినాక వారు ఇచ్చిన సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే గత 1 ఇయర్ క్రితమే మన అన్నదాన సత్రంలో అర్చక స్వాముల్ని, స్టాఫ్ని అందరినీ కూర్చోబెట్టి ఎలా ఉండాలి ప్రసాదం, మరి ఆ ప్రసాదం చేసే చోట ఎలా ఉండాలి, వర్కర్స్ ఎలా ఉండాలి, ఎంత కేర్ తీసుకోవాలి, ఆ యొక్క పదార్థాల పట్ల ఎంత కేర్ తీసుకోవాలి అనేది మాకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చారు. కనుక మేము అది ఫాలో అవుతున్నాం కాబట్టి దీని విషయంలో మాకు ఎటువంటి డౌటు లేదు. అందుకని మేమే స్వయంగా వాళ్ళని పిలిచి క్లారిటీ కోసం, అంటే అందరికీ కూడా ఒక నిర్దిష్టమైన విషయం అర్థం అవడం కోసం వాళ్ళని పిలిపించుకుంటే వాళ్ళకి మాకు భోగ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇదే ఇక్కడ భద్రకాళి దేవస్థానం నుంచి ఈవో గారు చెప్పేది. అదే కాకుండా చూస్తే దీంతోపాటు మనకు ఇక్కడ ప్రధాన అర్చకులు పూజారి కూడా ఉన్నారు, భద్రకాళి శేషు గారు ఉన్నారు. అయ్యగారు నాడు మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి అయ్యగారు గారు, ఈ యొక్క అమ్మవారికి వచ్చే భక్తులకు ప్రసారాలు ఇస్తున్నారు. ఈ యొక్క ప్రసారాల్లో చూస్తే తిరుపతిలో చూస్తే లడ్డు మొత్తం కల్తీ అని చెప్పి తేలింది. ఇక్కడ కూడా అంటే అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా లేకపోతే ఎలా ఉంటుంది? ఆవు నెయ్యి సమృద్ధిగా దొరకని పక్షంలో శుద్ధమైన బర్రె నెయ్యితోటి అమ్మవారికి ప్రసాదాలు చేసి నైవేద్యం పెట్టడంలో దోషం లేదు. నూనెతోటి కూడా మనం లడ్డూలు చేస్తూ ఉన్నారు. రిఫైన్డ్ ఆయిల్తో కూడా కొంత దిక్కుల లడ్డూలు చేస్తూ ఉన్నారు. బయట ఫుడ్ సేఫ్టీ వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు. నూనెతోటి లడ్డూలు చేయడానికి నిషేధం ఏమైనా ఉందా? నూనెతోటి వంట పదార్థాలు, అమ్మవారికి నివేదన పదార్థాలు చేయడానికి ఏమైనా నిషేధం ఉన్నదా? ఏమండి, ఏదైనా స్వచ్ఛమైన పదార్థం కావాలి. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు దాన్ని పరిశీలించాలి. స్వచ్ఛత అడల్ట్రేషన్ లేకుండా ఉండాలి. నాణ్యత లేని పదార్థాలను వాడకూడదు. కాబట్టి ఒకవేళ ఆవు నెయ్యి సమృద్ధిగా దొరకని పక్షంలో బర్రె నెయ్యి వాడండి. అంతేగాని ఆ పసుపు రంగు రావడం కోసం ఈ పశువుల కొవ్వు ఇట్లాంటివి చేయాల్సిన పని అందులో అయినా కానీ మనకు గవర్నమెంట్ యాజమాన్యంలో, ప్రభుత్వ అధీనంలో మార్క్ఫెడ్, విజయ డైరీ ఉండగా ఈ శనగపప్పు, బియ్యం తదితర కిరాణా సామాన్లు సప్లై చేయడానికి మార్క్ఫెడ్ ఉంది. నెయ్యి సప్లై చేయడానికి విజయ డైరీ ఇట్లాంటివి ఉన్నాగా మళ్ళీ బయట నుంచి ఎందుకు చేయాలండి? ఇద్దరు జేఎస్వి ప్రసాద్ గారు కమిషనర్ ఫర్ ఎండోమెంట్స్ ఉన్నప్పుడు ఒక సర్క్యులర్ను పాస్ చేశారు, మార్క్ఫెడ్ నుంచి కొనుగోలు చేయమని, విజయ డైరీ నుంచి కొనుగోలు. అట్లా చేస్తే అనవసరంగా ఈ వివాదాలకు తావిచ్చి ప్రైవేటు వాళ్లకు టెండర్లు ఇచ్చి మళ్ళీ భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సముచితంగా లేదు. భద్రకాళి దేవస్థానం నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ.